వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, బాడీలో ఉండే మలినాలు, ఏదైతే అన్హెల్దీ ఫుడ్ ఉంటుందో ఇదంతా కూడా పోవాలి అని అంటే హాట్ వాటర్ ఈజ్ ది బెస్ట్ అనేసి అంటూ ఉంటారు. ఈ హాట్ వాటర్ యొక్క అంటే వేడి నీటి యొక్క బెనిఫిట్స్ మనకి ఏ విధంగా ఉంటాయి అంటారు? అంటే సహజంగానే నీటికి శుద్ధి చేసే గుణం ఉంటుందమ్మా. నీళ్ళలో రకాలు ఉంటాయి. అంటే నీళ్ళని ఎలా కొలుస్తారంటే సాంద్రత, శుభ్రం చేసేటువంటి శక్తి సాంద్రతకి. సాంద్రత తక్కువగా ఉన్న పదార్థానికి శుభ్రం చేసేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు ఒక రకమైనటువంటి సాంద్రతతో ఉంటాయి. అది ఉన్నటువంటి పాత్ర అనుసరించి దాంట్లో సాంద్రతలో మార్పులు వస్తాయి. ఫ్లోగా వెళుతున్నటువంటి రివర్, కాలువలో ఉన్నటువంటి నీటికి ఒక సాంద్రత, గుండ్రంగా ఉండి నిక్షిప్తంగా ఉన్నటువంటి నుయ్యలో ఉండేటువంటి సాంద్రత, నలుచదరంగా ఉండి చెరువులా ఉన్నటువంటి నీటికి ఒక సాంద్రత ఉంటుంది. సాంద్రతే శుభ్రం చేస్తుంది. మరిగించినప్పుడు అంటే దాంట్లో ఉష్ణం యాడ్ అయినప్పుడు దాని సాంద్రత మరీ తగ్గి అంటే తేలికై పైకి వెళ్తుంది. నీటిని మరిగిస్తే సాంద్రత తగ్గి ఆవిరి రూపంలో పైకి వస్తుంది. ఆ ఆవిరి మీద నీ ఫేస్ పెట్టావు అనుకో, కాలుతుంది, చెమట వస్తుంది వేడికి. నీ చర్మ గ్రంథులు ఓపెన్ అయ్యి ఆ లోపల ఉన్నటువంటి మృతకణాలు బయటకు వస్తాయి. ఇది ఆవిరి పెడితే. ఇదే ఆవిరిగా అవ్వని నీటిని లోపలికి పంపిస్తే లోపల ఆవిరి వస్తుంది. ఆల్రెడీ వేడి ఉంది. ఎంత ఉంది? 98 degrees Celsius ఉంది. నువ్వు దీన్ని ఇక్కడ కొంత డిగ్రీలో ఒక 30-40 degrees వేడి చేసావు. అంటే మరీ ఎక్కువ వేడి తాకూడదు. ఒక 20-25 హీట్లో లోపలికి పంపిస్తే అది ఈ 98 degrees Celsius కంబైన్ అయి రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తం కూడా కొంచెం వేడిగానే ఉంటుంది. ఇది ఎప్పుడైతే రక్తంలో కలిసిందో చెమట రూపంలో వేడిని తాగినప్పుడు చెమట పడుతుంది. లోపల ఏమైనా వ్యర్థాలు ఉన్నప్పుడు అవి బయటికి ఎలిమినేట్ చేస్తాయి. అలాగే అంటే మనకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఫీవర్ ఎంత పెరిగింది? ఎక్కువ పెరుగుతుందా సార్? 98 మామూలుగా జనరల్ మెయింటెనెన్స్. 100 ఉంది. కొంచెం ఫీవర్గా ఉన్నట్టుంది. ఎంత ఉంది చూస్తే 100 ఉందా? 100 ఉంది, పర్లేదు. ఓ పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది. 102 ఉంది. అమ్మో, ఏదో వైరల్ ఫీవర్లా ఉంది. అప్పుడు కూడా డోలో 650, పారాసెటమాల్ నుంచి డోలో 650కి వస్తాం. 104 అశ్రద్ధ చేయకూడదు. ఇదేదో డెంగ్యూ ఇంకోటో అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. దీనికి కారణం ఏంటి అంటే డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్, అంటువ్యాధి. ఒక బ్యాక్టీరియా లాంటిది ఏదో వచ్చి లోపల వైరస్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇది ఏ టైప్ ఆఫ్ వైరస్ వల్ల వచ్చింది. అంటే ఇక్కడ అప్పటి వరకు 98 degrees ఉన్నటువంటి అంటే డెంగ్యూ అనేది ఒక బ్యాక్టీరియాగా తీసుకున్నాం కదా. బ్లడ్ టెస్ట్ చేస్తే రిపోర్ట్లో కనిపిస్తుంది. అది బాడీ టెంపరేచర్ ఎందుకు పెరగాలి? శరీరం వేడిని ఎందుకు పెంచాలి? 98 నుంచి 100 చేసింది, 100 నుంచి 102కి వెళ్ళింది, 102 104కి వెళ్ళింది. అంటే నీ లోపల ఒక సమస్య ఉందని నీ బ్రెయిన్ తన టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. నువ్వు చేసిన తప్పు ఏంటి? ఫస్ట్ పారాసెటమాల్ వేయటం. తగ్గిపోతుంది కదా సార్. నువ్వు సప్రెస్ చేసావు. నీ బాడీకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ చేసావు. పారాసెటమాల్ నీ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించింది. వేడిని తగ్గించకూడదు. నీ బాడీ వేడి ఎందుకు పెరిగిందో ఆలోచించాలి. నీ బాడీలో బ్యాక్టీరియా ఉంది, దాన్ని చంపడం కోసం 98 degrees మెయింటైన్ చేసేటువంటి బాడీ దాన్ని 100 చేసింది. చచ్చిపోతుందేమో చూద్దామని. నువ్వు జ్వరాన్ని చంపేసావు, బ్యాక్టీరియాని చంపలే. ఈ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా ఒక 100 grams అనుకుందాం. నువ్వు పారాసెటమాల్ వేయడంతో ఫీవర్ చెక్కిపోయి ఈ 100 grams 150 grams అయింది. అప్పుడు మళ్ళీ ఫీవర్ తెచ్చుకుంది. ఒక 2 hours తర్వాత ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయింది. మరి పూర్తిగా పోయిందా? పోదు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెరిగింది. ఈసారి ఎంత వచ్చింది టెంపరేచరు? ఎందుకు వచ్చింది? ఇందాక 100 grams. నువ్వు పారాసెటమాల్ వేయడం వల్ల ఈ లోపల బ్యాక్టీరియా పెరిగింది బాడీలో, 150 grams అయింది. అందుకని 150 grams చంపాలి కాబట్టి 102 చేసుకుంది. నువ్వు డోలో 650 వేసావు, మళ్ళీ ఫీవర్ని సప్రెస్ చేసావు.
అప్పుడు ఈ 150 250 అయింది. ఇక నీ వల్ల కాల. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏం ఇస్తారు? యాంటీబయాటిక్స్ ఇస్తారు. నీ శరీరంలో ఫీవర్ మీద యుద్ధం చేస్తున్నటువంటి వ్యాధి నిరోధక శక్తికి ఒక ఆలంబనగా యాంటీబయాటిక్ ఇచ్చారు. ఈ వ్యవస్థ నీ శరీరంలో ఉంది. నీకు జ్వరం వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చలిగా ఉంటుంది, బాడీ అంతా నొప్పిగా ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది. అదేనమ్మా, అంటే లోపల ఉన్నదేమో వేడి, నీకు చలి ఏంటి? ఈ గది అంతా వేడిగా ఉంది, నీకు చలి ఎందుకు వేస్తుంది? లోపల వేడి ఉంది ఇప్పుడు, కానీ బయట చలేస్తుంది. అప్పుడు నేను బాడీ ఏం చెప్తుందంటే దుప్పటి కప్పు అంది. దుప్పటి కప్పితే బాగుంది కదా శరీరం చెప్పింది. ఎలా బాగుంది? నీ ఒంట్లో వేడి ఉంటే నువ్వు దుప్పటి కప్పుకోవడం ఏంటి? బయట ఉన్న వాతావరణంతో చల్లబడిపోతే అంటే మ్యాచ్ అవ్వట్లేదు బాడీకి, అందుకని చలి తెచ్చుకుంది. ఒరే దుప్పటి కప్పరాని, ఒక దుప్పటి కప్పితే సరిపోవట్లేదు, 2 దుప్పట్లు కప్పారు. అంటే లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి నేను పెంచుకుంటున్నటువంటి టెంపరేచర్ వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయేమో అని ఆలోచించింది బ్రెయిన్. అందుకని 102 ఉన్న టెంపరేచర్ శరీరం ముట్టుకుంటే కాలిపోతుంది, దాని మీద దుప్పటి వేసేస్తే 102 ఫీవర్ అక్కడే ఉంటుంది. ఈ వేడి బయటికి వెళ్ళదు, వేడి తగ్గదు. మన నార్మల్గా ఉంటే వేడి తగ్గిపోతుంటుంది, అది పెంచుతుంటుంది, తగ్గిపోతుంటుంది. ఈ లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకని దుప్పటి కప్పేసాం. లోపల ఉన్న వేడి ప్లస్ కృత్రిమంగా నువ్వు దుప్పటి కప్పి ఇంకో వేడి ఇవ్వడం వల్ల బ్యాక్టీరియా చచ్చిపోయింది. నీకు వెంటనే చెమట పట్టేస్తుంది లోపల. బ్యాక్టీరియా చచ్చిపోయిన వెంటనే చెమట పట్టేస్తుంది. దుప్పటి ఉంచుకోమన్నా ఉంచుకో, తీసేస్తావు. అంటే నీ బ్రెయిన్కు ఉన్నటువంటి స్పృహ నీకు లేకపోయింది. కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ అంటే నువ్వు అడిగిన వాటర్కి జరుగుతున్నటువంటి ప్రాసెస్ చెప్తున్నాను. వేడి నీళ్ళు తాగితే ఉష్ణేన శీతలం, వేడికి వేడిస్తే శరీరం శీతలం అవుతుంది. అంటే మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది, లోపలికి వేడి నీళ్ళు, శరీరానికి చల్ల నీళ్ళు ఇవ్వాలి. వేడి నీళ్ళకి అంతటి శక్తి ఉంటుంది. అందుకని ప్రతిరోజు కూడా పొద్దుటే మనకు అవసరమైనటువంటి దాన్ని ఉషఃపానము అంటారు. అంటే నులివెచ్చగా ఉండాలి, మరి ఈ వేడిగా ఉండకూడదు. ఉషోదయం గోరువెచ్చగా ఉంటుంది, వేడిగా ఉండదు, తీక్షణత. దాన్ని ఉషఃపానం అంటారు. రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్ళకి కాచిన నీళ్లకు ఉన్నటువంటి గుణం ఉంటుంది. వేడిగా ఉండవు, కానీ ఆ గుణం ఉంటుంది. అది బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. అంత శక్తి కాచిన నీళ్లకు ఉంటుంది. మన శరీరంలో మీకు జ్వరం తగ్గిన తర్వాత ఎలా అయితే చెమటలు పడతాయో, వేడి నీళ్ళు తాగిన తర్వాత కూడా మనకి చెమట పడుతుంది. అందుకని వాకింగ్కి వెళ్ళే ముందు ఈ గోరువెచ్చటి నీళ్ళు తాగి వెళితే శరీరం త్వరగా ఫిల్టర్ అవుతుంది. అదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సూర్యస్మిత.